హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. దీనికి నిన్న మనం ఇదివరకు కటింగ్ వీడియోలో చూసినట్లు దీనికి నెక్ డిజైన్ అని చెప్పాను. ముందు మనకి ఏ నెక్ డిజైన్ అయితే కావాలో ఆ నెక్ డిజైన్ని ముందు దీని మీద డ్రా చేసుకోండి. ఆ నెక్ డిజైన్ని దీని మీద డ్రా చేయండి. ఇలా నెక్ డిజైన్ డ్రా చేసుకొని ఇలా నెక్ డిజైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇది ఇలా డిజైన్ వస్తుంది. అలాగే దీనికి వచ్చేసరికి చిన్న షేప్, ఇది దీని మోడల్. ఇది ఏం చేస్తాం, కరెక్ట్గా దీని మీద తీసేయాలి. రెడీగా పక్కన పెట్టుకుంటాం. మనకు కావాల్సిన ప్యాచ్ వర్క్ ఇది కావాలి కాబట్టి ఇది మనకి ప్యాచ్ కావాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, దీనికి సరిపడేటట్లు ముందు ఒక ఫీజింగ్ తీసుకుంటాం. దీనికి ఎక్స్ట్రా ఖర్చులు కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఖర్చుల నుంచి తీసుకోవాలి. ఈ ముక్కలు మళ్ళీ ఉంచుకోండి. ఆ ముక్క మళ్ళీ మనకు పనుంటుంది. కరెక్ట్గా మనం ఎంత అయితే ఖర్చు పెడతామో అంత ఖర్చుని తీసేయండి ముందు. ఇక్కడ కూడా అంతే. దీనికి ఏదైతే మనం ఆపోజిట్ కలర్ వేయాలనుకుంటామో ఆ పీస్ తీసుకోండి. ఆ పీస్ తీసుకొని డబల్ తీసుకోండి పీస్. ఇక బ్యాక్ ఫ్రంట్ దీనికి పెట్టేసుకోండి. ఒక పీస్కి ముందు దీన్ని అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఐరన్ చేయాలి, కానీ ఐరన్ లేకపోయినా ఎలా చేసుకోవాలనేది దీంట్లో చూపించాలి. ముందు దీనికి కుట్టు పెట్టేసేయండి కదలకంట. జనరల్గా అయితే దీన్ని ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది, కానీ ఐరన్ బాక్స్ అందుబాటులో లేనప్పుడు మనకి స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకో పీస్ ఉంచాలి కదా, ఈ పీస్ని తీసి దీనికి లోడింగ్ చేసేద్దాం. కరెక్ట్గా
ఆ ఫీజింగ్ పక్కనే కుట్టు పెట్టండి. కరెక్ట్గా కొంత ఖర్చు ఉంచుకొని వీళ్ళంతా కట్ చేస్తాం. లోడింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేయాలి. ఈ కార్నర్లో ఒక కార్డ్ పెట్టండి. ఈ కార్నర్లో కార్డ్ పెట్టండి. ఇప్పుడు ఒక పక్క మన నుంచి మెల్లగా తిరగేసుకోండి. దీన్ని నీట్గా గోర్తో సాఫ్ట్ చేస్తాం. అది ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో కొద్దిగా సాఫ్ట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. లేనప్పుడు ఇలా గోరుతోటి సాఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది కదలకుండా ఒక ఒడ్డు కుట్టు పెట్టండి. ఇలా రెడీ అయ్యింది కదా. జనరల్గా మనం పైపింగ్ వేయాలి అంటే హెడ్ పైపింగ్ వేసుకుంటాం, లేదా మామూలు పైపింగ్ వేసి ఖర్చుతో ప్రాఫిట్. కానీ ఇలాగ థ్రెడ్ లేకుండా కానీ థ్రెడ్ ఫినిషింగ్ వచ్చేటట్లు దీనితో పైపింగ్ వేసుకోవచ్చు. అలా ఇప్పుడు చూపిస్తాను మీకు. మనం ఏదైతే పైపింగ్ వేయాలని అనుకుంటున్నామో అంత మొక్కకి సరిపడే మొక్క తీసుకోండి. అంత పీస్కి సరిపడే పీస్ తీసుకోండి. తీసుకొని ఆల్రెడీ ఈ ఒడ్డు కుట్టు పెట్టుకున్నాం కదా, అదే ఒడ్డు కుట్టు సన్నగా ఒడ్డు కుట్టునే ఆ కుట్టునే కుట్టు పెట్టండి. కరెక్ట్గా ఆ గోతులో కుట్టు పెట్టండి. పైపింగ్ పక్కనే. దూరం అయిపోతే మళ్ళీ బాగోదు. ఇలాగా పైపింగ్ పక్కనే ఆ గోతులో కుట్టు పెట్టుకుంటే పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి కొత్త ఖర్చు ఉంచుకొని మడిచి కుట్టుకోవడానికి ఉంచుకోండి. అయిపోయింది కదా. దీని మీదకి మనకి లేస్ కావాలి, లేస్ వేసేది. లేస్ అనేది కలర్ మ్యాచింగ్ని బట్టి తెచ్చుకొని చిన్న గ్యాప్ ఇచ్చి వేయాలి.
ఎంత గ్యాప్ ఇస్తే బాగుంటుంది అనేది మన సొంత నిర్ణయం, మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ప్యాచ్ అనేది మనకి రెడీ అవుతుంది. దీనికి ఇందాక మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని పెట్టి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. సెంటర్ ఫోల్డ్ చేసుకోండి, సెంటర్ ఫోల్డ్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి దీని మీద పరవాలి. ఇలా సమానంగా పరుచుకోవాలి. అందుకే ఈ పీస్ని లాస్ట్ వరకు కూడా ఉంచుకోవాలి. కరెక్ట్గా దీని పక్కనే మార్కెట్టుకోండి. మనం దీని పక్కనే మార్కెట్టాం. కానీ ఇప్పుడు ఇది కటింగ్, దీనికి మళ్ళీ మనం ఖర్చు పడతాం కదా, ఆ ఖర్చు కోసం ఖర్చు వాసి అంతా కొద్దిగా జరిపి మళ్ళీ మనం మార్క్ వేసుకోవాలి. ఖర్చు వాసి అంతా వెనక్కి జరిపి మార్క్ వేసుకోవాలి. ఈ మార్క్ని ఇటు పక్కకి పడేటట్లు ఇలా కొడితే వచ్చింది సరే అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాం. ఇప్పుడు మధ్యలో ప్యాచ్ వర్క్ మనం రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకొని దీన్ని లోడింగ్ చేసేద్దాం. పూర్తిగా లోడింగ్ చేసేసి దీనికి కూడా పైపింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలాగా దీన్ని దానికి వేడి తీసుకొని మరి దీనికి నడుము ముక్క గట్టి ఇంకేం అయ్యవసరం లేదు. దీన్నే కంప్లీట్గా లోడింగ్ చేసేద్దాం. ఇది ఖర్చులు ఎక్స్ట్రా ఉంది, కటింగ్ చేసుకోండి. గుట్ పెడదాం ముందు, తర్వాత అది మనకి పైపింగ్ వేసుకోవడానికి ఆ వుడ్ గుట్ అనేది ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేసి
ఇప్పుడు దీని పైపింగ్ కోసం సేమ్ ఇందాక మనం ఎలా తీసుకున్నామో అదేవిధంగా ఒక ముక్కలు తీసుకుందాం. సేమ్ దీనికి ఇందాక మనం ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే స్టైల్లో కరెక్ట్గా ఒకే లెవెల్లో సన్నంగా కుట్టుపెట్టాలి. ఇప్పుడు దీనికి మనం పేస్ట్ వేసుకోవాలి. రెండు పక్కల ఇలా తయారైపోయాయి కదా. ఇప్పుడు దీనికి మనం తయారు చేసుకున్న పీస్ అటాచ్ చేసుకో.
ఇలా వస్తుంది. వచ్చాక ఈ సెంటర్లో ఖాళీ లేకుండా ఒక చిన్న ఫ్లవర్ ఏదైనా కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ కార్నర్స్లో తాళ్ళు వేసుకోవాలి. ఇది ఎలా అంటించాలి అనేది కూడా చూద్దాం. రెండు పక్కలకు కూడా గ్యాప్ ఒక్కలాగే ఉండాలి కాబట్టి అక్కడ ఎంత గ్యాప్ రావాలనే దానికి ముందు మనం మార్క్ పెట్టుకోవాలి. ఏది కూడా తేడా రాకూడదు. కరెక్ట్గా అయిపోయిన పక్కనే మళ్ళీ ఆల్రెడీ మార్క్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ని అంటిస్తూ వేసుకుంటాం. గట్టిగా టాకాలు పెట్టుకొని అలాగే డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. అలాగే ఈ పక్క కూడా ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత దీనికి చేతితోటి ఇక్కడ ఫ్లవర్ అనేది ఇలా కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ కార్నర్స్లో తాళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా మోడల్ నెక్ అనేది తయారు చేసుకోవాలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్